లోకేష్ గారి రెడ్ బుక్ ప్రభావం ఎలాగుందంటే, సరేనా, ప్రభావం ఎవరికెవరికి ఎక్కువ తగిలిందంటే నాకు తెలిసి అందరికంటే ఎక్కువ తగిలింది వంశీ గారికి, నెక్స్ట్ ఏమో బోర్గడ్ అనిల్కి. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరంటే తురక్క కిషోర్కి. ఎందుకంటే పాప మనోడు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో స్టేషన్ నుంచి అరెస్ట్ అయ్యి తీసుకెళ్తున్నారా, సరేనా. బయట వాళ్ళ భార్య, తల్లి, పిల్లలు ఎంత అడవిడి చేసినా, ఎంత నటించినా చుట్టం కాదు కదా, సరేనా. 2019 నుంచి 2024 వరకు అధికారం ఉందని చెప్పి ఎంత అరాచకాలు అంటే మనవాడు నిజంగానే. ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, సరేనా, కారు ఈ మాత్రం రాడుతోటి కార్లు అద్దలు బదలు కొట్టేసి నిజంగా ఎంత అడవిడి చేయడంటే అంత అడవిడి చేశాడు. ఇప్పుడు అనుభవించుకుంటున్నాడు పాపం పిల్లాడు. ఇప్పుడు దాకా చెక్కారనుకుంటా, ఇంకెక్కడ మిగిలితే అవి కూడా చెక్కేస్తారన్నమాట మనవాడిని, సరేనా. నాకు ఒకటైతే బాగా నచ్చింది, సరేనా, లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టు, సరేనా. అందరూ ఆయన్ని పప్పు అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చాలా మెత్తగా, శుతి మెత్తగా, నిజంగా చాలా నెమ్మతంగా పెంచారు ఆయన్ని, సరేనా. మాస్గా కాకుండా నార్మల్గా ఇలాగా శుద్ధపప్పులాగా, నిజంగా ఆయన శుద్ధపప్పులాగా పెరిగాడు. అలా పెరిగితేనే ఎలా చేస్తానంటే నిజంగా ఒకవేళ చిన్నప్పటి నుంచి కూడా మాస్లాగా పెంచుంటే, మాస్లాగా పెరుగుంటే మరి ఇంకెలా ఉందో నాకు అర్థం కావట్లేదు, సరేనా. ఓ పక్క నుంచి అమరావతి పనులు పూర్తి అవుతున్నాయి, ఓ పక్క నుంచి పోలవరం పనులు పూర్తి అవుతున్నాయి, ఓ పక్క నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, ఓ పక్క నుంచి అభివృద్ధి జరుగుతుంది, సరేనా. ఓ పక్క నుంచి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ఓ పక్క నుంచి పరిపాలన, ఓ పక్క నుంచి రోడ్లు, ఓ పక్క నుంచి అభివృద్ధి, సరేనా. ఓ పక్క నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం, సరేనా. ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా కారించట్లేదు ఎవరినైనా నిజంగానే. ఇప్పుడే ఎలా ఉందంటే నిజంగా 2029 ఎలక్షన్కి ఎలా ఉంటుంది అబ్బా, నిజంగా ఒక్క సంవత్సరం నుంచి ముందు నుంచి మాడతారు అడవిడే, అంత బాగుంటుంది, సరేనా. చూద్దాం, సరేనా. నాకు తెలిసి పరిపాలన అంటే ఇది, సరేనా. రాజకీయం అంటే ఇది, సరేనా. ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలనుకున్నారు అది చేస్తున్నారు, సరేనా. కంపెనీలు తీసుకొస్తున్నారు. పోలవరం పనులు పూర్తి అయిపోతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, సరేనా. ఇటు రాజకీయంగా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు, సరేనా. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఉన్న నాయకులు కొంతమంది ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు తీర్చవలసింది వాళ్ళు తీరుతున్నారు, సరేనా. ఇటు జాబుల పరంగా ఇటు చూస్తున్నారు, సరే. సంక్షేమ పథకాలు పక్కన జరుగుతున్నాయి, సరేనా. ఇంక అసలు రాజకీయం అంటే ఇది, పరిపాలన అంటే ఇది, నిజంగా అభివృద్ధి అంటే ఇది, నిజంగా చెప్తున్నా. ప్రభుత్వం అంటే ఇది, ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే, సరేనా. నాకు తెలిసి రెడ్ బుక్ ప్రభావం అనగా రెడ్ బుక్ ప్రభావం ప్రజల మీద లేదు, సరేనా. ఎవరికి అమాయకమైన ప్రజలకి ఎవరికి కూడా కష్టం కలగదు, అన్యాయం జరగదు, సరేనా. రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితేనే బుద్ధి వస్తుంది ఎవరికైనా సరే, ఓకేనా. ఎవరికి కూడా సామాన్య ప్రజలకి ఎవరికి ఒక్క క్షణం కూడా ఇబ్బంది పెట్టరు, ఒక్క నిమిషం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఎవరైతే అన్యాయం చేశారో అది కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది గోండాలకే, సరే. కొంతమంది అధికారం ఉందని చెప్పి అధికారం చేతిలో పట్టుకుని అన్యాయం చేసిన వాళ్ళకే, సరేనా. నేను చెప్తున్నా, ఈ బోర్గడ్ అనిల్ గారిని అసలు జీవితంలో బయట రానకూడదు నా కొడుకుని, నాకు తెలిసి ఎందుకంటే వైఎస్ఆర్సీపీని సగం సంకనాకిస్తుంది ఆడి మాట్లాడే ప్రవర్తన బూతులు, సరేనా. నేను చెప్తున్నా, నేను వేసిన ఓటుకి ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయితే అవ్వట్లేదు, సరేనా. నేను ఏదైతే అనుకున్నానో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, సరేనా. అమరావతి పూర్తి అయిపోద్ది, పోలవరం పూర్తి అయిపోద్ది, రోడ్లు ఎలాగ ఉన్నాయంటే అలాగ ఉన్నాయి, ఒకప్పుడు ఎలాగ ఉన్నాయంటే నిజంగానే అసలు వెళ్ళటానికి కూడా విసుకొచ్చేది బయటకు వెళ్ళడానికి. బండి కంటే నడిచి వెళ్తాం బయట అనిపించింది, అలాంటిది రోడ్లు పూర్తి అవుతున్నాయి. పరిపాలన అంటే ఇలా ఉండాలి, అభివృద్ధి అంటే ఇలా ఉండాలి, ప్రభుత్వం అంటే ఇది, సరేనా. విజన్ అంటే ఇది, సరేనా. ఏదేమైనా సరే ఈ తురక కిరణ్ గారికి నిజం చెప్తున్నా, దోళ తీర్చేలి. ఈయన చూసి మళ్ళీ ఇంకొకటి అలా చేయకూడదు, సరేనా. ఒకవేళ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అలాంటి చెత్త పనులు, సరేనా. ఒకవేళ టీడీపీ అధికారం ఉన్నాయని చెప్పి టీడీపీలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా అన్యాయం చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇలాంటి పరిస్థితి వస్తుందని భయపడాలి. నిజంగా లోకేష్ గారు చెప్తుంది 100% మంచి పద్ధతి, కరెక్ట్. నాకైతే సూపర్ నచ్చింది, సరేనా. ఓ పక్క నుంచి చాలా సైలెంట్గా, ఎక్కడ సైలెంట్గా అడవిడి లేదు, సరేనా. నేను పొడి చేస్తాను, నేను పులిని, నేను సింహాన్ని, సరేనా అని చెప్పుకోవడం లేదు, సరేనా. చాలా మౌనంగా చేస్తానైనా ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తాను. నిజంగానే పరిపాలన ఇలా ఉండాలి. ఇలాంటి పరిపాలన ఇంకొక 5-6 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 2 టర్మ్లో నిజంగానే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే నిజం చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్తుంది, సరేనా. ఎక్కడికో, సరే. ఎంతో అభివృద్ధి చెందుతుంది, సరేనా. అసలు కంపెనీలు
కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు రావటం ఏంటి నిజంగానే. లూలు వచ్చింది సరేనా, లూలు కూడా జరుగుతుంది సరేనా. ప్రతి కంపెనీ ఈ ఒక్క టర్న్ కాక ఇంకొక 2 టర్న్, నాకు తెలిసి ఇంకొక 2 టర్న్లు నిజంగానే తెలుగుదేశం కూటమి సరేనా. ఈ కూటమి తెలుగుదేశం ఈ కూటమి అని ఉండుంటే సరేనా, నాకు తెలిసి ఇంక అసలు మన ఆంధ్రప్రదేశ్కి నిజంగానే బంగారు తెలంగాణ అంటారు కదా తెలంగాణలో. నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది నాకు తెలియదు, కానీ బంగారం ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ అవుతుంది సరేనా అభివృద్ధిలో సరేనా. అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం మనం నాకు తెలిసి సరేనా. చాలా మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా అవుతుంది ఇంకొక 2 టర్మ్లు నిజంగా టీడీపీ అది కూటమి ప్రభుత్వం ఉంటే. ఈ టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ ఇంకో 10 సంవత్సరాలు ఇంకో 2 సార్లు మనం టీడీపీని సరే కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నామంటే ఆంధ్ర ప్రజల్లో సరేనా, మన అదృష్టం కొలిదే చెప్తున్నా సరేనా. మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది నిజంగా. అన్ని స్టేట్ల కంటే, కేరళ కంటే, గోవా కంటే, యూపీ కంటే, అన్ని స్టేట్స్ కంటే మనదే హైయెస్ట్ అభివృద్ధి ఉంటుంది సరేనా. ఇంకా అమరావతి పూర్తి అవుతే నిజంగా సింగపూర్ అన్న కదా, సింగపూర్ తలదంతుంది నిజంగానే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టేజ్కి తీసుకున్నారు ఈసారి, చాలా అంటే చాలా ప్రెస్టేజ్. కానీ మీరు తెలుసో తెలీదో అమరావతిలో రోజుకి 10,000 మంది పని చేస్తారంట, రోజుకి 10,000 మంది. చూడండి ఎంతమంది కార్మికులకి పని జరుగుతుందో, 10,000 మంది రోజుకి 10,000 మంది అంటే ఊహించుకోండి సరేనా. ఎంతమంది పని చేస్తారు, ఎంతమందికి ఉపాధి కలుగుతుందో. విజన్ అంటారు కదా, ఇది విజన్ అంటే సరేనా. హైదరాబాద్ తలదన్నిలా అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటికైనా చూస్తానండి సరేనా. అసలు హైదరాబాద్ మన తెలంగాణ మెట్రో అనుకుంటే మనం గొప్ప అనుకుంటే నిజంగానే మన ఆంధ్రలో మెట్రో వస్తుందంటే అసలు ఎంత నిజంగా. ఒకవేళ ఆంధ్రలో మెట్రో పూర్తి అయిపోయి నిజంగా మెట్రోలో మనం తిరిగితే ఒక్కసారి ఊహించుకొని ఎలా ఉంటుందో. ఒక్క 2 టర్మ్లో జస్ట్ నాకు తెలిసి 2 టర్మ్లో ఈ టర్మ్ కాకుండా ఇంకొక 2 సార్లు మనం టీడీపీని గెలిపించుకున్నామంటే నాకు తెలిసి ఇంకా అసలే ఆంధ్రప్రదేశ్ అనేది మన ఇండియాలో హైయెస్ట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో హైయెస్ట్. ఇంకా నాకు తెలిసి ఇంకెక్కడికో పోతుంది, ఎక్కడికోను మనం ఊహించినంత లెక్క వెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్ సరేనా. అదే నా కోరిక ఎప్పటికైనా సరే ఇంకొక 2 టర్మ్లో మన టీడీపీని గెలిపించుకున్నామంటే చాలు సరేనా. మన పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేసేస్తారన్నమాట సరేనా. ఇప్పుడు వేస్తారు ఆయన భవిష్యత్తు సరేనా. ఇప్పుడు ఆయన వేసిన చెట్టే మన పిల్లలకి, అది మన వాళ్ళ పిల్లలు కూడా అనిపించుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి సరేనా. ఇంకొక 2 టర్మ్లో మనం తెలుగుదేశం గెలిపించుకున్నామంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు సరేనా, రాష్ట్ర అభివృద్ధి మామూలుగా ఉండదు సరే. సింగపూర్ అంటే దాని తలదనిలాగా అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు.